తండ్రితో సమానమైన ప్రజ్ఞ కలిగిన వాడవు, అందుకని నువ్వు శత్రువుని ఓడించి విడిపించు అంటుంది రాజ్యాన్ని. అలా కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు కాలడి శంకరుడు గురుస్వరూపంగా అమ్మవారి అయ్యవారి ముందు పుత్రుడిగా పరమ విధేయతతో ఉన్నవాడు. అందుకని తన భర్త స్వరూపంలో ఉన్నటువంటి శంకరులు రాసిన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారి చేత తిన్నగా చెప్పించకుండా ఆయనే ఈయన అని నిరూపించడానికి ఇచ్చిన శ్లోకాలలో 59 నందికేశ్వరుడి చేత తీసుకుపోబడేటట్టుగా చేసి వాటిని మళ్లీ తను అశరీరవాణిగా పలికి అదే శంకరాచార్యుల వారి చేత 59 శ్లోకాలని అమ్మవారు చెప్పించి సౌందర్యలహరిని పూర్తి చేయించారు. ఆ సౌందర్యలహరి 2 కారణముల చేత మహోత్కృష్టమైన స్వరూపం అన్నారు. ఎందుచేత అంటే సౌందర్యలహరే అమ్మవారు. ఎందుకని? అమ్మవారి యొక్క పాదాది కేశాది పర్యంతం అందులో వర్ణన ఉంది. 2 అమ్మవారికి సంబంధించిన సమస్త మంత్రశాస్త్రము అందులో నిక్షిప్తమైంది, శ్రీ విద్యా రహస్యాలన్నీ. అందుకని ఆ సౌందర్యలహరి పలికితే సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపమే ఆవిష్కరింపబడుతుంది. శబ్దస్వరూపము చేత రూపస్వరూపము ఆవిష్కరింపబడుట. అందుకని సౌందర్యలహరి శ్లోకాలు చదివితే అమ్మవారే వచ్చి నిలబడుతుంది. కాదు